గురుభ్యో నమః. శ్రీ గణేశాయ నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. మాఘపురాణం 27వ అధ్యాయం. సుధర్ముడు తండ్రిని చేరుట. పాపం ఆ బాలుని జాతకం ఎటువంటిదో కానీ కన్నతల్లి అడవిలో పులిచే చంపబడింది. ఇప్పుడు పెంపుడు తల్లి అడవిలో విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఇక పిల్లవాడిని దీనరక్షకుడు శ్రీహరియే రక్షించాలి. ఆ రాత్రి బాలుడు ఏడ్చి అలసి నిద్రపోయాడు. అక్కడొక తులసి మొక్క ఉంది. నిద్రలో ఆ బాల్యం చెయ్యి పడినందున ఆ రాత్రి అతనికి అపాయం కలగలేదు. పైగా దైవభక్తి కలిగాను. ఉదయమే లేచినప్పటికీ అడవిలో ఏకాంతంగా ఉన్నందున భయపడి బిగ్గరగా ఏడ్చినాడు. ఆ రోజున పక్షులు, జంతువులు, మృగములు కూడా రోదన చేసి ఆ బాలునికి రక్షణగా ఉండి ఆహారం తెచ్చిచుండెను. అలా పెరుగుతూ 12 ఏళ్ల ప్రాయం కలవాడయ్యను. ప్రతి దినము తులసి పూజ, భగవన్నామస్మరణ చేస్తూ నన్ను కాపాడుము తండ్రి, అనాథరక్షక అని ప్రార్థించుచు ఒక్కొక్కప్పుడు విరక్తుడై ఎంత ప్రార్థించినా నా గతి ఇంతేనా, నా బ్రతుకు ఎందులకు అని దుఃఖించుచుండగా ఆకాశవాణి, ఓ బాలచంద్ర, నీవిట్లు విచారించకము. ఈ సమీపముననే ఒక కోనేరుంది. మాఘమాసం ప్రవేశించింది. అందుచే నీవు ఆ సరస్సులో స్నానం చేసినడలా శ్రీమన్నారాయణుడు నీకు ప్రత్యక్షమగును అని పలికింది. వెంటనే ఆ రాజకుమారుడు సరోవరానికి వెళ్ళి మాఘమాస స్నానం చేసి శ్రీహరిని స్తుతించాను. ఈ బాలుని నిష్కళంక భక్తికి, నిర్మల హృదయానికి లక్ష్మీనారాయణులు ప్రత్యక్షమై అతనిని దీవించి, బాలక, నీకేం కావాలో కోరుకొనుము అని అనగా, ప్రభు, నాకు తండ్రి ఎవరో తల్లి ఎవరో తెలియదు. నాకు ఆలనాపాలన చేయువారైనను పుట్టింది మొదలు కష్టములే తప్ప సుఖమన్న జరగను. వనచరములే నన్ను రక్షించి పోషించుచున్నవి. కాన మీ సన్నిధానముకి నన్ను తీసుకొని పొండు, మరి ఏమీ అక్కర్లేదు అని ప్రార్థించను. అంతటి శ్రీహరి, ఓ ఈ రాజనందన, నీవు ఇంకనూ భూలోకమందు ధర్మంగా పరిపాలన చేయవలసిన అవసరం ఉంది. నీ తండ్రి సులక్షణుడు వృద్ధుడై నీ గురించి, నీ కన్నతల్లి గురించి బెంగతో ఉన్నాడు. కావున తండ్రి వద్దకు పోయిరమ్ము అని చెప్పి ఆ కొలను సమీపమున తపస్సు చేసుకొంచున్న మునీశ్వరికి తోడుగా ఇచ్చి సులక్షణ వద్దకు పంపాను. అప్పటికే సులక్షణుడు కడసారి భార్య గర్భవతిగా ఉండి ఎటుపోయిందో, పుట్టిన బిడ్డ ఎటు ఏమయ్యనో అని తన రాజ్యమంతయు వెతికించి తానును వెతికి వారి జాడ తెలియనందున విచార మనస్కుడి రాజకర్యాలు చూడకుండెను. అటువంటి సమయంలో ముని వెంట కుమారుడు వెళ్ళెను. రాజుతో ముని ఆ బాలుని జన్మవృత్తాంతం తెలియచేసరికి సులక్షణ మహారాజు అమితానందభరితుడై బాలుని కౌగిలించుకొని మునీశ్వరునికి మర్యాదలు చేసి కుమారునికి సుధర్ముడని పేరు పెట్టి పట్టాభిషేకం చేసెను. ఓం నమో భగవతే వాసుదేవాయ. 27వ అధ్యాయం సంపూర్ణం.